వచ్చిందంటే చాలు మన తెలుగు రాష్ట్రాలలో కోడి పందాలు ఎంత ఫేమస్సో తమిళనాడులో జల్లికట్టు కూడా అంతే ఫేమస్. అక్కడ ఎద్దు పందాల పోటీలను జల్లికట్టు అంటారు. ఎద్దులను మచ్చిక చేసుకునే ఆటిది. ఈసారి జనవరి 15, 16, 17వ తేదీల్లో జల్లికట్టు పోటీలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. జల్లికట్టు కోసం ఎద్దులను ప్రత్యేకంగా పెంచుతారు. చూడడానికి భయం గొలిపేలా ఉన్నా ఇవి తొందరగా మనుషులకు మచ్చికవుతాయి. ప్రేమకు లొంగిపోయే అత్యంత సాధు జంతువులివి. వీటికి మనుషులతో ఉన్న అనుబంధం ఎంతగా ఉంటుందంటే అవి ఇష్టపడే వ్యక్తుల మాటలను కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటాయి. జల్లికట్టు పోటీల నేపథ్యంలో ఎద్దులను పెంచే కరుప్పన్ ఏషియానెట్ న్యూస్తో మాట్లాడారు. ఆయన గత 10 ఏళ్లుగా జల్లికట్టు కోసం ఎద్దులను పోషిస్తున్నారు. అతని దగ్గరున్న 3 ఏళ్ల వయసు గల ఎద్దు ఈసారి పోటీల్లో పాల్గొనబోతోంది. దీని ధర 1.30 లక్షలు. జల్లికట్టు కోసం ఈ ఎద్దును 5 నెలల క్రితం మధురైలోని మేలూరులో కొనుక్కొచ్చారు. జల్లికట్టు కోసం తయారు చేస్తున్నారు. దీని పెంపకం అంటే చిన్న పిల్లలను చూసుకున్నట్టే చూసుకోవాలి. వీటికి రోజు ఆహారంగా అట్ట, వరి, మినుములు, ఖర్జూరం, కొబ్బరి, కూరగాయలు, అరటి లాంటివి పెడతారు. ఈ ఆహారం రోజు మనం పెడితే అవి మన పెంపుడు కుక్కల్లా సులభంగా అలవాటైపోతాయి. మనకు దగ్గరవుతాయి కూడా. పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లలతో తొందరగా మాలిమవుతాయి అని చెబుతున్నారు కరుప్పన్. ఎంతగా మాలిమైనా వీటిని పట్టుకోవడం అంత సులభం కాదంటున్నాడు కరుప్పన్. అది తనకు కూడా లొంగదని, తన కొడుకుకైతేనే మాట వింటుందని చెప్పుకొచ్చారు. ఈ ఎద్దులు ఒక్కసారి నమ్మితే చాలు, ఎలా చెబితే అలా వింటాయి. ఎద్దు నమ్మకాన్ని సంపాదించాలంటే దానికి ఆహారం, నీళ్లు పెట్టాలి. ముఖ్యంగా ఈ ఎద్దులు మగవారి కంటే ఆడవారంటే ఎక్కువగా ఇష్టపడతాయట. అదే విషయాన్ని కరుప్పన్ చెబుతూ, నా కోడలు రోజు దీనికి నీళ్లు పెడుతుంది, అందుకే ఆమె వెంట చిన్నపిల్లలా తిరుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. గడ్డి మేస్తున్న ఎద్దును చూపిస్తూ దాన్ని పేరు పెట్టి పిలవం అనుకుంటూ చెప్పుకొచ్చాడు కరుప్పన్. ఈసారి పోలీలకు, పాలమేడు, పుగైలై పట్టిలకు అక్కడి నుండి మధురైకి తూర్పు వైపునకు తీసుకువెళ్లామని తెలిపాడు. ఎద్దులను పెంచడం, జల్లికట్టులో పోటీకి దింపడం వల్ల వీరికి ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. వీటితో డబ్బులేమీ రావట. ఒక్కో ఎద్దును పోషించడానికి, వాటి ఆహారానికి నెలకు 15,000 వరకు ఖర్చవుతుందట. ఇక ఇప్పుడు కనిపిస్తున్న ఎద్దును కొన్నప్పుడు బరువు బాగా తక్కువగా ఉండేదట. దీంతో మంచి పౌష్టికమైన ఆహారం పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఇలా తయారు చేశానని బుల్ బ్రీడర్ కరుప్పన్ చెబుతున్నారు. ఎద్దును వాకింగ్ చేయించడం, ఇసుకలో ఆడటం, ఈత కొట్టడం లాంటివి నేర్పిస్తారు. ఎద్దులు ఒక్కసారి జల్లికట్టులో పాల్గొనగానే గెలవవు. వాటికి భయం పోవాలంటే కనీసం 2 సార్లు జల్లికట్టు పోటీల్లో పాల్గొనాలి. అప్పుడే దాని పిరికితనం పోతుందని తెలిపారు. నీటిలో కూడా ఆడేలా ఎద్దుకు శిక్షణిస్తారు. మినుములు, పత్తి గింజలు కలిపి రుబ్బి దాన్ని ఎద్దులకు ఆహారంగా ఇస్తారు. అలా ఓసారి జల్లికట్టులో తన అల్లుడి ఎద్దు బహుమతిగా బైక్ గెలుచుకుందని తెలిపాడు. ఇక ఎద్దులను ఆవుతో దాటిస్తారట. జల్లికట్టు పోటీలో ఎద్దు ఓడిపోతే బాధ, నిరాశగా ఉంటుంది. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోమని చెబుతున్నారు కరుప్పన్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.